ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: రైతులకు సకాలంలో యూరియా ఎరువులు సరఫరా చేయడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. విద్యావకాశాలు, నీటి ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా పాలమూరును మరింత అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తరలించేలా పోలవరం పనులు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలకు కొత్త రైళ్లను కేటాయించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎంను సంజయ్ కుమార్ శ్రీవాత్సవ ఉభయ తెలుగు రాష్ట్రాల పార్లమెంటు సభ్యులు కోరారు. వార్తల వివరాలు: రైతులకు సకాలంలో యూరియా ఎరువులు సరఫరా చేయడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఎరువుల లభ్యతపై గత సాయంత్రం పాతికేయుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎరువుల పంపిణీలో అవకతవకలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని ముఖ్యమంత్రి పేర్కొంటూ, ఈ సంవత్సరం ఫెర్టిలైజర్ కన్జంప్షన్ 24-28 38,97,000 లక్షల మెట్రిక్ టన్నులు వాడుతున్నారు. 4 సంవత్సరాల్లో ఆవరేజ్ అని 36,71,000 మెట్రిక్ టన్నులు వాడాలని చెప్పి అనుకున్నాం. ఈ సంవత్సరం 33 లక్షలకు గాని వాడితే ఒక 3,70,000 తగ్గించాలి అని కూడా ఆలోచించాం. అది ఒక పక్క అయితే, ఇంకొక పక్కన మీరు యాజ్ ఆన్ టుడే మీరు చూస్తే ఎక్కడ ఎరువులన్నీ ఉన్నాయి. 94,892 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. విద్యావకాశాలు, నీటి ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా పాలమూరును మరింత అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని వేముల గ్రామంలో ఎస్జేడీ కార్నింగ్ టెక్నాలజీస్ సంస్థ నిర్మించిన నూతన యూనిట్ను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్ జిల్లాకు నూతన పరిశ్రమలు, ప్రాజెక్టులు రానున్నాయని, వీటి ద్వారా స్థానిక యువత అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొంటూ, ఇది మన జిల్లాకు మనం చేసుకుంటున్న మేలు. మన జిల్లాను మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. మీరు కూడా ఈ ప్రాంత రైతాంగం కుటుంబాలే. మీకు కూడా ఈ జిల్లాను అభివృద్ధి చేయాలి. ఈ జిల్లా బాగుపడాలంటే రెండు ప్రధానమైన విషయాలు. మొదటిది ఎడ్యుకేషన్, రెండవది ఇరిగేషన్. ఈ రెండే పాలమూరు యొక్క తలరాతను మారుస్తాయి, వలసలను ఆపుతాయి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. సాధారణ వస్తువులపై కేంద్ర ప్రభుత్వం వస్తుసేవల పన్ను జీఎస్టీని తగ్గించిందని, ఈ నెల 22 నుండి కొత్త రేట్లు వర్తిస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. నిర్మలా సీతారామన్ అధ్యక్షతన నిన్న సమావేశమైన జీఎస్టీ పాలక మండలి పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ వ్యక్తిగత వస్తువులపై పన్ను తగ్గించడం ద్వారా దేశీయంగా కొనుగోళ్లు పెరుగుతాయని తెలిపారు. అన్ని నిర్ణయాలను ఏకాభిప్రాయంతో తీసుకున్నామని తెలిపారు. కాగా జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ ప్రజల జీవితాలను మెరుగుపరచడంతో పాటు ఆర్థిక రంగాన్ని బలోపేతం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలు గొప్ప నిర్ణయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. విశాఖ, విజయవాడ, అమరావతి, తిరుపతి, కర్నూలు వంటి ప్రాంతాల్లో పర్యాటక కార్యక్రమాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. స్వదేశ్ దర్శన్ పథకం కింద బొర్రా గుహలు, అరకు, లంబసింగిలో పనులు వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తరలించేలా పోలవరం ప్రధాన కాలువ పనులు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు, పోలవరం పునరావాస పనులపై జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ వర్షాకాలం, భారీ వరదల్లోనూ పోలవరం పనులు జరుగుతుండడంపై విదేశీ నిపుణుల బృందం సంతృప్తి వ్యక్తం చేసిందని తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే డయాఫ్రమ్ నిర్మాణం జరుగుతోందని, ఇప్పటివరకు 42% పూర్తయిందని అన్నారు. పోలవరం ఎడమ, కుడి కాలువల నిర్మాణాలను 2026 జూన్ కల్లా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ నెలాఖరుకు నల్లబర్లి పొగాకు కొనుగోళ్లు పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో పొగాకు, పత్తి కొనుగోలుపై మంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతు ప్రయోజనం దృష్ట్యా పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో సిఆర్డీఏ సమావేశంలో చర్చించిన అంశాలపై మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే శాసనసభ సమావేశాల నిర్వహణపై మంత్రివర్గం చర్చించనుంది. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు కొత్త రైళ్లను కేటాయించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవను ఉభయ తెలుగు రాష్ట్రాల పార్లమెంటు సభ్యులు కోరారు. హైదరాబాద్లోని రైలు నిలయంలో జోనల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ ZRUCC 76వ సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులు బాగుంట శ్రీనివాసులరెడ్డి, హరీష్ బాలయోగి, తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్, డి కిరణ్తో పాటు పలువురు రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్ల సంఖ్య పెంచాలని, పలు స్టేషన్లలో రైళ్లకు హాల్ట్లు ఇవ్వాలని వారు కోరారు. తెలంగాణలో మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్ల రూపాయలతో ఏర్పాట్లు చేస్తోందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేడారంలో భక్తుల సందర్శనార్థం సమ్మక్క, సార్లమ్మ, పెగడిద్దిరాజు, గోవిందరాజు గద్దెలు ఒకే వరుస క్రమంలో ఉండేలా ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ఆదివాసీ సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని మేడారం పరిసరాన్ని తీర్చిదిద్దాలన్నారు. జాతరకు దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని అవసరమైన సౌకర్యాలని కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ మైనారిటీల విద్యాభివృద్ధి కేంద్రం CEDM ద్వారా ఉచిత శిక్షణ తీసుకున్న 152 మంది DSCలో ఉపాధ్యాయ పోస్టులు సాధించినట్టు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫరూక్ ఒక ప్రకటనలో తెలిపారు. CEDM సంస్థను మరింత బలోపేతం చేయనున్నామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర స్థాయిలో జరిగే పలు పోటీ పరీక్షలకు హాజరయ్యే మైనార్టీ విద్యార్థులకు కూడా CEDM ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు గ్రామీణ మండలం తురకపాలెంలో విష జ్వరాలు ప్రబలిన నేపథ్యంలో రాష్ట్ర వైద్య విద్యాశాఖ సంచాలకులు డాక్టర్ రఘునందన్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం నిన్న ఆ ప్రాంతంలో పర్యటించింది. ఈ సందర్భంగా గ్రామ పరిసరాలను పరిశీలించి గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాక్టర్ రఘునందన్ మాట్లాడుతూ ఇక్కడ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని మాకు అర్థమైంది. డ్యాంప్ సాయిల్, ఏదైతే సరౌండింగ్స్ మన చుట్టూ ఉన్న ఏరియాస్ కొంచెం బురదగా ఉండటము, మట్టి ఎక్కువగా నీరు ఎక్కువగా ఉండడం, నిల్వ ఉండటము, ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే మనం ఒక బ్యాక్టీరియా కానీ ఒక ఇన్ఫెక్షన్ కానీ అనుకుంటున్నామో అది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అది కాకుండా ఇక్కడ ఉన్న 2500 జనాభాలో దాదాపుగా 1200 మందికి ఇప్పటి వరకు టెస్టింగ్లు చేయడం జరిగింది. వీరందరిలోనూ ఎవరెవరికైతే జ్వర లక్షణాలు ఉన్నాయో వారందరికీ తప్పకుండా రక్త పరీక్షలు చేయడం జరుగుతుంది. ప్రజలు ఏ రకంగానూ ఏ విధమైన భయభ్రాంతులు గురి అవ్వాల్సిన అవసరం లేదు. వాతావరణం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర ఒడిషా తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములు ఉరుములతో కూడిన మెరుపులు మరి బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఉరుములతో కూడిన మెరుపులు మరి బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరి బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోనూ 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అంతరించిపోతున్న వన్యప్రాణులను, పశుపక్ష్యాదులను పెంపొందించి వాటి పరిరక్షణ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు జాతీయ వన్యప్రాణుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వన్యప్రాణులను కాపాడే విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు సకాలంలో యూరియా ఎరువులు సరఫరా చేయడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. విద్యావకాశాలు, నీటి ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా పాలమూరును మరింత అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తరలించేలా పోలవరం పనులు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలకు కొత్త రైళ్లను కేటాయించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎంను ఉభయ తెలుగు రాష్ట్రాల పార్లమెంటు సభ్యులు కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.